భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి నాంది పలకాల్సిన ప్రాజెక్ట్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. దేశంలోనే అత్యధిక యూజర్ డెవలప్మెంట్ ఫీజు భోగాపురం ప్రయాణికులపై పడబోతోందా? విమాన టికెట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా వందలు వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుందా? ఈ రుసుములను ఎవరు నిర్ణయించారు? జిఎంఆర్ ప్రతిపాదించిందా? ఎయిరా ఆమోదించిందా? కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి? ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై జోక్యం చేసుకుంటారా? ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలేంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ పై ఇప్పుడు ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అనే విషయాల్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు అలాగే డొమెస్టిక్ అరైవల్స్ వచ్చే వాళ్ళ మీద యూడిఎఫ్ అంటాం, అవి ఎక్కువగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. అంటే ఒక వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ రావడం రెడీ వరకు అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏడేస్తా అన్నారు. ఇప్పటికి అవుతాయి, ఇంకా పూర్వకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ కావాలా? అడగండి, మీరు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిందని అడగండి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సుమారు 2200 ఎకరాల్లో 4592 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఫేజ్ 1 పూర్తయ్యే నాటికి ఏడాదికి 60 లక్షల మంది ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎయిర్పోర్ట్ కు వస్తుంది. 3800 మీటర్ల రన్వేతో ఎయిర్ బస్ A380 లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా జిఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చుల భారం చివరకు ఎవరిపై పడుతుందనేదే ఇప్పుడు ప్రధాన అంశం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా ప్రభుత్వం చెబుతోంది. విశాఖ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి. కానీ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులపై పడబోయే అదనపు భారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఎయిరా ఆమోదించిన టారిఫ్ ప్రకారం దేశీయ ప్రయాణికుడు భోగాపురం నుంచి బయలుదేరితే 835 రూపాయలు యూజర్ డెవలప్మెంట్ ఫీజు చెల్లించాలి. అదే విమానంలో భోగాపురానికి వచ్చినా 355 చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుడు బయలుదేరితే 1255 రూపాయలు, వచ్చినప్పుడు 545 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధరతో పాటు ఈ అదనపు రుసుము కూడా ప్రయాణికుడి జేబుపైనే భారం కానుంది. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ ఇక్కడి నుంచి బయలుదేరే ఎవరైనా సరే ప్రయాణికుడిపై యూడిఎఫ్ ఛార్జ్ 750 రూపాయలు మాత్రమే. వచ్చిన ప్రయాణికులపై మాత్రం ఎలాంటి యూడిఎఫ్ ఛార్జెస్ లేవు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికులపై ఈ స్థాయిలో భారం లేదని విమాన ప్రయాణికుల సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వచ్చిన ప్రయాణికుల నుంచే ఈ యూడిఎఫ్ వసూలు చేయడం చాలా అరుదైన విషయంగా పేర్కొంటున్నాయి. యూజర్ ఛార్జెస్ అంటే మిగతా ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో అంటే జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి మిగతా ఎయిర్పోర్ట్స్తో కూడా పోలిస్తే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఫ్లైయర్స్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు అలాగే డొమెస్టిక్ అరైవల్స్ వచ్చే వాళ్ళ మీద యూజర్ ఛార్జ్ యూడిఎఫ్ అంటాము, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటాము, అవి ఎక్కువగానే ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేటా కూడా మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, అక్కడ డొమెస్టిక్ ఫ్లైయర్స్ అక్కడ ఆ ఫ్లైయర్స్కి యూడిఎఫ్ ఏమో మీకు 750 రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా న్యూఢిల్లీలో అది మనకు ఓన్లీ 129 రూపీసే ఉంది. అదే మీరు భోగాపురం దగ్గరికి వచ్చేసరికి డొమెస్టిక్ ఫ్లైయర్స్ అండ్ వీళ్ళు 835 రూపీస్ పే చేస్తున్నారు. అంటే పే చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది అనమాట. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే వాళ్ళకి యూడిఎఫ్ 835 రూపీస్ ఉంది. ఇదే మీరు ఢిల్లీలో చూస్తే 129 రూపీసే ఉంది. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ కు ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి నేషనల్ హైవేకు అనుసంధానంగా భారీ ట్రాంపెట్ జంక్షన్ మరియు 6 లైన్ల యాక్సిస్ కంట్రోల్ రోడ్డు వేగంగా సాగుతోంది. అలాగే అత్యాధునిక కార్గో టెర్మినల్ ద్వారా విశాఖ ఫార్మా సెక్టార్ కు, ఉత్తరాంధ్ర మెరైన్ ఎక్స్పోర్ట్ కు ఇంటర్నేషనల్ మార్కెట్ తో నేరుగా అనుసంధానం లభిస్తోంది. అయితే ఈ వైపు మౌలిక కల్పన ఇలా ఉంటే సామాన్యుడి గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తిరిగి ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు విశాఖ నగరం నుంచి భోగాపురానికి చేరుకోవాలంటే అదనపు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ ఖర్చు ఒకటి, విమాన టికెట్ ధర మరొకటి. దానికి తోడు ఈ యూడిఎఫ్ కూడా కలిస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు విమాన ప్రయాణం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మీరు అడిగారు 2 క్వశ్చన్స్ అడిగారు, లాభం ఏంటి నష్టం ఏంటి? లాభం ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం ఇమేజ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కానీ చాలా బూస్ట్ అవుతుంది. నష్టం ఏంటంటే మనం ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే ఫ్లైట్ టికెట్ తీసుకుని వెళ్తాకి 700 రూపాయలు అవుతుంది అంతే ట్యాక్సీకి. ఇప్పుడు భోగాపురం అంటే మామూలు కార్లు వెళ్తే 2500, ఇన్నోవాలు వెళ్తే 4000 అడుగుతున్నారండి ఓన్లీ డ్రాపింగ్ కి. సో ఫ్లైట్ టికెట్ 4000 అయితే మన కార్కి ఏమో 4000, 8,000 అవుతుంది. వెళ్తాక 2
అవర్స్ పడుతుంది, వస్తాక 2 అవర్స్ పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. సో 30 లక్షల ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. 30 లక్షల మంది ఇంత ఇబ్బంది పడతాం అనేది వీఆర్ నాట్ హ్యాపీ అండి. సో మై రిక్వెస్ట్ ఇస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయ్యే వరకు, అంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏడేస్తా అన్నారు, ఇప్పటికి అవుతాయి. ఇంకా పూర్వకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఫుల్ కావాలా అడగండి. మీరు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిందని అడగండి. మొత్తం పూర్తి ల్యాండ్ ఎక్విజిషన్ అయితే తర్వాత కదా రోడ్ వేస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా రోడ్ ఎలాగ అయిపోద్దండి? సో ఆ సీరియస్నెస్ లేదు. 7 years అయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి, ఈ పాటికి అయిపోవాలి కదండి. సో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వలేదు. అలాగే కోస్టల్ కారిడార్ రోడ్ అన్నారు, అది ఇంకా వర్కే స్టార్ట్ అవ్వలేదు. కోస్టల్ కారిడార్ అంటే బీచ్ మీద ఉన్న రోడ్ అండి. అలాగా మన హైవే గాజువాక నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రూట్ లో 12 ఫ్లైఓవర్స్ ప్లాన్ చేశారు. ఒక్క ఫ్లైఓవర్ లో కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ మంత్ 8,000 వెహికల్స్ ఆర్ బీయింగ్ యాడెడ్. మీరు ఆర్టీఓ అడగండి, 2 wheelers కానీ 3 wheelers కానీ 8,000 వెహికల్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 7 లక్షల వెహికల్ యాడ్ అయినాయండి. ఒక్క రోడ్డు పెరగల. సో ఇదంతా కూడా ఇబ్బంది కదా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, బోత్ ప్రభుత్వం వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రోగ్రెస్. విశాఖపట్నం విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటి, ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసి, మాస్టర్ ప్లాన్ రోడ్ కంప్లీట్ చేసి, అమరావతికి విశాఖపట్నంకి ఆ బుల్లెట్ ట్రైన్ ఏదైతే అమరావతి వరకు, అమరావతి నుంచి హైదరాబాద్కి పెట్టారు కాబట్టి విశాఖపట్నం కూడా యాడ్ చేసి ఒక 10 వందే భారత్ ట్రైన్స్ కూడా ఇమీడియట్ గా మెట్రోస్ కండి, తిరుపతికి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి 10 రాత్రికి పొద్దున్న దిగిపోయేలాగా, నైట్ ఎక్కితే మార్నింగ్ 5కి వెళ్ళిపోయేలాగా. దీనివల్ల కంజెషన్ తగ్గుద్ది. ఎయిర్ ట్రావెలర్ గా వేయలేదనుకోండి, వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంకి 1,00,000 మంది వస్తున్నారు. ఈ కాగ్నిసెంట్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు, ఎక్సెంచర్ వాళ్ళు, ఇంకో వాళ్ళ ఎంప్లాయీస్ యాడ్ అయిపోతారు నెక్స్ట్ 1 year లో. వీళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు పెరిగిపోతాయి. సో ట్రైన్ కూడా ప్యారల్ గా డువాడ్ రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి, అక్కడ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలి, అక్కడ ఒక 10 ట్రైన్స్ పంపించాలి. సాధారణంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించే ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల రికవరీకి ఏవియేషన్ నిబంధనల ప్రకారం కొన్ని వెలుసుబాట్లు ఉంటాయి. కన్సెషన్ అగ్రిమెంట్ సమయంలోనే ఏవియేషన్ అథారిటీలు రెవెన్యూ మోడల్ ను క్షుణ్ణంగా గుర్తించారు. కానీ భోగాపురం విషయంలో ప్రతిపాదించిన ఛార్జీల విధానం ఎక్కడా లేని విధంగా ఉండడమే పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ప్రజల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నది జిఎంఆర్ సంస్థ. అయితే జిఎంఆర్ తో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఇలాంటి టారిఫ్లు ప్రతిపాదించబడ్డాయా, లేక తర్వాత ఎయిరా టారిఫ్ నిర్ణయించే ప్రక్రియలో ఇవి ఖరారయ్యాయా? ప్రజలపై ఎంత భారం పడుతుందని ముందుగానే ప్రభుత్వానికి తెలుసా? ఉంటే దానిని తగ్గించే ప్రయత్నాలు ఎందుకు జరగలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశం, ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. భోగాపురం కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ భారీ యూడిఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందా? ఎయిరాతో చర్చించి ప్రయాణికులపై భారం తగ్గించే ప్రయత్నం జరుగుతుందా? జిఎంఆర్ తో మాట్లాడి ఛార్జీలను సమీక్షిస్తారా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. అలాగే ఈ యూడిఎఫ్ ద్వారా వసూలయ్యే నిధులు ఎంత, ఎన్ని సంవత్సరాల పాటు ఈ రుసుములు వసూలు చేస్తారు, వాటిని పూర్తిగా విమానాశ్రయ అభివృద్ధికే వినియోగిస్తారా, లేక పెట్టుబడుల రికవరీ కోసమా? ఈ అంశాలపై కూడా పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఎయిర్పోర్ట్ అయినా యూజర్ ఛార్జెస్ ఎంత కలెక్షన్ చేయొచ్చు అని సంస్థలకి అనుమతి ఇచ్చేటటువంటి ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ జిఎంఆర్ సంస్థకి ఈ రేట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందుకనే నా తాలూకా ఇదేంటంటే, ఒకటి ప్రభుత్వం ఒక వెనుకబడిన ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ స్థాపించడం అనేటటువంటిది, అది ఈ ప్రాంతంలో ప్రజలందరూ హర్షిస్తున్నారు. అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ రావడం అంటే ఇప్పుడు ఒక సమన్వయం సాధించినట్లు అయింది. ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే కూడా చాలా, ఇప్పుడు ఎక్కడ ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు విశాఖపట్నం దగ్గర నుంచి, విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక వివిధ ప్రాంతాలు, సిటీలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాలంటే ఒక క్యాబ్లోనే ఇప్పుడు 3,000-4,000 రూపాయలు క్యాబ్ ఛార్జెస్ అయిపోతాయి. ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఎయిర్లైన్ ప్యాసింజర్స్ అందరికీ కూడా ఇంచుమించు వాళ్ళు ఎయిర్ ఫేర్ ఎంత పే చేస్తారో క్యాబ్ ఛార్జెస్ కూడా అంత పే చేసే అవకాశం కూడా ఉంది. ఈ నెలలోనే కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలన్న లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లాజిస్టిక్ హబ్ గా మారి ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరాలంటే విమాన ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండాలి. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే అభివృద్ధి పేరుతో సాధారణ ప్రయాణికుడిపై అదనపు భారం పడకూడదనేదే ప్రజల అభిప్రాయం. ఈ యూడిఎఫ్ ఎందుకు ఎంత ఎక్కువ? దీనిని తగ్గించే అవకాశం ఉందా? జిఎంఆర్ పాత్ర ఏమిటి? ఎయిరా నిర్ణయానికి కారణాలు ఏంటి? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై స్పందిస్తారా అనే ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. అప్పటి వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం యూడిఎఫ్ ఛార్జీలే ఉత్తరాంధ్ర రాజకీయ ప్రజావేదికల్లో హాట్ టాపిక్గా మారాయి.